తెలంగాణలో ఉన్న పాకిస్తానీలపై పోలీసులు నజరు పెట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో ఉంటున్న పాకిస్తానీలు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అక్రమంగా ఉంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఈ నెల 27తో పాకిస్తానీల వీసాల గడువు ముగియనుంది. ఈ నెల 29తో ముగియనున్న మెడికల్ వీసాల గడువు కూడా ముగియనున్నది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే పెహల్గామ్ లో ఘటన జరిగిందో దాని అనంతరం కూడా ఇటు తెలంగాణలో ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వాళ్ళంతా కూడా దేశం విడిచి వెళ్లిపోవాలి అంటూ కూడా ఇప్పటికే తెలంగాణలో ఆర్డర్స్ అయితే జారీ అయ్యాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఏమైనా చెకింగ్స్ చేస్తున్నారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనే వివరాలు సేకరిస్తున్నారా? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్లో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో చెకింగ్లు కూడా చేస్తున్నారు. స్పాట్ చెకింగ్లు పోలీసులు చేస్తున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాల మేరకు భారతదేశంలో ఉన్న పాకిస్తానీలందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే తెలంగాణలో కూడా ఎంతమంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు, ఏ జిల్లాలు ఉన్నారు, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారనే దానిపైన పూర్తి సమాచారం పోలీసులు తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు ఉన్నారు. అందులో వివిధ వీసాలపై ఇండియాకి వచ్చినట్టు గుర్తించడం జరిగింది. కొందరు లాంగ్ టర్మ్ వీసాతో పాటు కొందరు హెల్త్ వీసా, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తుంటారు, అలాంటి వారు ఉన్నారు. అదేవిధంగా బిజినెస్ వీసాలపై వచ్చిన వారు కూడా ఉన్నారు. మొత్తం 208 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లోనే ఎవరైతే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్కి సంబంధించిన దేశస్తులు వస్తే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రానికి వచ్చి సమాచారం ఇచ్చి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్కి సంబంధించిన ప్రక్రియ కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి వారికి సంబంధించి ఎంతమంది ఉన్నారనేది, వీసాలు ఎన్ని వచ్చాయనే దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పటికే పోలీసుల దగ్గర ఉంది. ఇక అనధికారికంగా ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే పాకిస్తాన్కి చెందిన యువకులు ఇక్కడ ఇండియాకి సంబంధించిన ముస్లిం యువతులను పెళ్లి చేసుకుంటే ఇక్కడికి వచ్చి లాంగ్ టర్మ్ వీసాపై కూడా వస్తుంటారు. కొందరు అనధికారికంగా గతంలో వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఎవరెవరు అలా వచ్చారు, అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు, ఆ వీసాలన్నీ కూడా రద్దయిపోయాయి. 27 తారీఖు లోపు అందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా నిన్న పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు ఉంటారో వారందరూ కూడా తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోవాలి. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వీసాలను కూడా రద్దు చేసింది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు మీ దేశాలకి తిరిగి వెళ్ళిపోవాలి 2 రోజుల్లో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక హెల్త్ వీసాలపై వచ్చిన వారికి కొంచెం టైం, ఏప్రిల్ 29 వరకు కూడా వారికి సమయం ఇచ్చారు. కాబట్టి ఆ లోపు మీరు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్లో ఎస్బీ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మొత్తం పాకిస్తాన్కి సంబంధించిన పౌరుల వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. వారు ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా కూడా తెలుసుకుంటున్నారు. వారికి ఒకవేళ తెలియకుంటే వారికి సమాచారం ఇచ్చి వారందరినీ కూడా వెళ్ళిపోవాల్సిందిగా వారికి ఆదేశాలు జారీ చేయాలి, వారిని మానిటరింగ్ కూడా చేయాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న డీజీపీ, హైదరాబాద్ కమిషనర్, అదేవిధంగా మరికొంతమంది ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని మొత్తం హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది పాకిస్తానీ పౌరులు ఉన్నారో వారందరూ కూడా టూరిస్ట్ వీసాలపై కూడా కొంతమంది వస్తుంటారు. కాబట్టి వారందరినీ గుర్తించి వారందరినీ తిరిగి వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి వారి వివరాలు ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి అనధికారికంగా ఎంతమంది ఉన్నారనే దానిపైనే పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఒకవేళ వెళ్ళిపోకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ సురేష్.